అన్యాయం అప్పటికి గెలవచ్చు, కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. సత్యంబాబు కేసులో అక్షరాలా జరిగిందదే. ఆయేషా హత్య కేసులో చెయ్యని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషిగా బయట అడుగుపెట్టాడు. కానీ ఇంతకాలం అతను పోగొట్టుకున్న విలువైన కాలం. ఎనిమిదేళ్ల జైలు జీవితం, చేయని తప్పుకు తప్పని శిక్ష. అంతిమంగా న్యాయం గెలిచింది. సత్యం నిర్దోషిగా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కానీ అతను కోల్పోయిన 8 ఏళ్ల జీవితం, ఆ జీవితాన్ని అతనికెవరిస్తారు? సత్యం నిర్దోషి, మరి దోషులెవరు? ఇప్పటికైనా అసలు దోషుల్ని పట్టుకుంటారా? సత్యంబాబుని అన్యాయంగా కేసులో ఇరికించిన పోలీసులకు ఎలాంటి శిక్ష వేయాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. చట్టం చెప్పే, సమాజం నమ్మే న్యాయమిది. ఈ మాట నిజమైంది. సంచలన రేపిన బి.ఫార్మసీ స్టూడెంట్ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముద్దాయి సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. అకాడమిక్స్ లో ఓ ఏడాది కోల్పోతే ఎంతో భవిష్యత్తు కోల్పోతామని బాధపడతారు విద్యార్థులు. అంతెందుకు, 5 ఏళ్ల అధికారం కోల్పోతే పార్టీ శ్రేణులు, పార్టీల అధినేతలు తల్లడిల్లిపోతారు. మళ్లీ అధికారంలోకి రావడానికి తలకిందులా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది ఓ వ్యక్తి తన జీవితంలో అకారణంగా అన్యాయంగా 8 ఏళ్లు కోల్పోతే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? చేయని నేరానికి సత్యంబాబు 8 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ఎట్టకేలకు న్యాయం గెలవడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. మరి అతనిపై నేరం మోపిన వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఎలాంటి శిక్షలు విధించాలి? ఆయేషా హత్య కేసులో అసలు దోషులెవరు? నిర్దోషిత్వం రుజువైంది సరే, పోయిన 8 ఏళ్ల కాలం తిరిగొస్తుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గాయం మానుతుందా లేదా అన్నది కాదు, పోయిన కాలం తిరిగొస్తుందా? న్యాయం గెలిచింది. సత్యవాక్రందని సత్యవాక్కుగా నిలిచింది. సత్యం కన్నతల్లి మాత్రమే కాదు, ఆయేషా మీరా పేరెంట్స్ కూడా సత్యం నిరపరాధి అని ఏనాడు చెప్పారు. వాళ్ల మాటే నిజమైంది. ధర్మాసనం కూడా సత్యంని నిర్దోషిగా ప్రకటించింది. మరి అసలు దోషులెవరు? ఆయేషా హంతకులను కాపాడే యత్నం చేసిందెవరు? ఇప్పటికైనా అసలు దోషుల్ని కటకటాల వెనక్కి నెడతారా? ఇదిగో ఇది విజయవాడ శివార్ ఇబ్రహీంపట్నంలోని దుర్గా గర్ల్స్ హాస్టల్. డిసెంబర్ 26, 2007 ఇక్కడే బి.ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా దారుణ హత్య జరిగింది. 9 ఏళ్ల కిందటి ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలన రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగదీశారు. అసలు నిందితులెవరో ఇప్పటికీ తేల్చలేదు. కానీ ఆయేషా హత్య జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏడాదికి సత్యంబాబును తెరపైకి తెచ్చారు. ఇతడే నిందితుడని అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలను జాగ్రత్తగా చూడండి. సత్యంబాబు చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ టైంలో సత్యంబాబు నిర్భయంగా ఉన్నాడు. తాను తప్పు చేయలేదన్నాడు. తన నిర్దోషితత్వంపై అతనికి ఎంత నమ్మకం ఉందో ఆయన నడకే చెప్తోంది. పోలీస్ వ్యాన్లో సత్యంబాబు ధీమాగా కనిపించాడు. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఓ దశలో అతన్ని ప్రతిఘటించారు. కస్టడీలో ఉన్న తనపై చేయి చేసుకుంటారా అని ప్రశ్నించాడు సత్యంబాబు. కోర్టుకు వెళ్లే ముందు కూడా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశాడు. మీడియాతో మాట్లాడకుండా సత్యంబాబును మెడపట్టి పరుగులు తీయించారు పోలీసులు. ఇప్పుడు
ఇప్పుడు దొరికినా అన్నాడు. ఇప్పుడు ఇక ఈ దృశ్యాలు చూడండి. అరెస్ట్ అయిన మొదట్లో సత్యంబాబు ఎలా ఉన్నాడు, పోలీసుల విచారణ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంది? కోర్టుకు వెళ్లే ముందు హుషారుగా నడిచిన సత్యంబాబు ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితిలో వీల్ చైర్లో కూలబడిపోయాడు. మొదట్లో తన నిర్దోషితత్వంపై ఉన్న నమ్మకం సన్నగిల్లిందేమో గాని స్తబ్దుగా ఉండిపోయాడు. ఎనిమిదేళ్ల నరకం, చేయని తప్పుకు శిక్ష. తన బాధ ఎవ్వరికి చెప్పాలో తెలీదు. తాను నిర్దోషినని ఎలా నిరూపించుకోవాలో తెలీదు. న్యాయవాదులు, ప్రజా సంఘాల పోరాటంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత సత్యంబాబు ఉద్వేగంగా మాట్లాడాడు. అంతిమంగా న్యాయమే గెలిచిందన్నాడు. తన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది దేవుడిచ్చిన తీర్పు, న్యాయం గెలిచింది, న్యాయం నా పక్షానే ఉంది. కానీ నేను నా యొక్క కేసులో ఫస్ట్ కాడి నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. ఈ కేసులో మొదటి నుంచి అయేష వాళ్ళ తల్లిదండ్రి కూడా నాకు సపోర్ట్గానే ఉంటున్నారు. ఫస్ట్ కాడి నుంచి కూడా నేను కాదని చెప్తూనే ఉన్నారు. మీడియా నుంచి చాలా వాటికి మొదటి నుంచి నన్ను అరెస్ట్ చేసిన కాడి నుంచి కానివ్వండి, శిక్ష పడ్డ కాడి నుంచి కానివ్వండి, ఈరోజు జడ్జిమెంటు వాటికి కూడా మీడియా నాకు చాలా సపోర్ట్ తెలియపరిచిందండి. మరి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. జైలు నుంచి బయటకొచ్చిన తనపై చాలా బాధ్యతలున్నాయన్నాడు సత్యంబాబు. తల్లిని చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. 8 ఏళ్లుగా కోల్పోయిన జీవితాన్ని ఎవరూ తిరిగివ్వలేరని ఆవేదన వ్యక్తం చేశాడు సత్యంబాబు. నా కుటుంబం నేను వచ్చేటప్పుడు చాలా దీనావస్థలో ఉంది. నా కుటుంబం నేను లేకపోతే నా తల్లి ఎంత దీనావస్థలో ఉందో కూడా అది నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు అండి. కానీ నేను ఈ జైలుకి వచ్చిన కాడి నుంచి నా తల్లి కూలి పని చేసుకొని నా చెల్లెల్ని చదివించి కొంచెం మాకు తగ్గ స్థాయిలోకి నా చెల్లెల్ని కొంచెం తీసుకొచ్చింది. నా తల్లి యొక్క రుణాన్ని నేను మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు తల్లి జన్మనిచ్చింది, ఆమె రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయేషా మీరా కుటుంబానికి కూడా న్యాయం జరగాలన్నారు సత్యంబాబు. అప్పట్లో తాను అప్రూవర్గా మారినట్టు బయటకొచ్చిన వీడియోలు కూడా కల్పితమే అన్నాడు సత్యంబాబు. అప్పటి ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్ని తనను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సత్యంబాబు నిర్దోషి అని చెప్తారు. ఆ తల్లిదండ్రి ఆ అమ్మాయి కోసం ఎంత తాపత్రయపడ్డారో నేను పేపర్లో చూసిన తర్వాత నేను అంతగా చాలా దుఃఖపడ్డానండి. కానీ చాలా చింతించాల్సిన విషయం. ఒకసారి ఆ వీడియోని కూడా స్పష్టంగా క్లుప్తంగా మీరు పరిశీలన చేయండి. ఒకసారి నేనే మాట్లాడారు, నేనే చేశాను అంటున్నారు కాబట్టి క్లుప్తంగా ఒక్కసారి ఆ వాయిస్ ఎలాగుందో, ఆ పెదవుల కదిలింపు ఎలాగుందో మీరందరూ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత అసలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది, మీలో ఒక స్పందన వస్తుంది. సత్యంబాబు నిర్దోషి అని మీకు కూడా కొంచెం మీకు ఉంటుంది. తాను నిర్దోషినని సత్యంబాబు 8 ఏళ్లుగా చెప్తూ వచ్చాడు. అతని తల్లి మరియమ్మ తన బిడ్డ నిర్దోషని కనిపించిన వాళ్లకు దండం పెట్టి మరీ చెప్పింది. అంతెందుకు, ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా సత్యంబాబు నిర్దోషి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఓ అమాయకుడిపై నేరం మోపారని మొదటి నుంచి చెప్పారు. సత్యంబాబును హైకోర్టు నిరపరాధిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయేషా తల్లి శంషాద్ బేగం. ఇప్పటికైనా అసలు దోషులను శిక్షించి తన బిడ్డకు న్యాయం చేయాలని కోరారు శంషాద్ బేగం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మహిళా సెషన్స్ కోర్టులో మహిళా జడ్జికే చెప్పాను, మా పాప కేసులో ఇతను నిందితుడు కాదు, నిర్దోషి అని చెప్పినా కూడా అతనికి శిక్ష పాపం వేయటం జరిగింది. ఈనాడు తీర్పు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ నా పాపను మాత్రం నేను తెచ్చుకోలేదు కదా. మరి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతోంది. సైన్స్ వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. నేర పరిశోధనలో సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఎన్నో మిస్టరీ కేసులు ఛేదించారు. ఇది శుభపరిణామం. కానీ ఆయేషా మర్డర్ కేసులో సైంటిఫిక్ టెక్నాలజీని కూడా తప్పుదోవ పట్టించారు పోలీసులు. అయితే మానవ హక్కుల సంఘాలు, అడ్వకేట్ల కృషితో సైంటిఫిక్ ఎవిడెన్స్ ముసుగు తొలగింది. ఇప్పటికైనా పోలీసులు అసలు దోషుల్ని పట్టుకోవాలి. అదే అందరూ కోరుకునేది. ఆయేషా మీరా హత్య కేసులో తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని ఆరోపించాడు సత్యంబాబు. దీంతో ఇప్పుడు అందరి చూపులు పోలీసులపైనే. సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా సత్యంబాబుని ఎలా అరెస్ట్ చేశారు? ఈ కేసులో అతన్ని నిందితులుగా ఎలా పేర్కొన్నారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి.
మరి సత్యం ఆరోపణలపై పోలీసుల రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుత ట్రాఫిక్ డీసీపీ 2008లో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ రంగనాథ్ సత్యం ఆరోపణలపై స్పందించారు. ఆయేషా మీరా కేసు గురించి అప్పట్లో జరిగిన పరిణామాలపై ఆయన TV9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మేము హైకోర్టు గురించి కామెంట్ చేసినటువంటిది కాదు. బట్ ఈ కేసు జరిగినటువంటి తీరు చెప్పడానికి చేస్తుంది మటుకే. ఈ ప్రయత్నం ద్వారా ఏంటంటే ప్రజలకి పోలీసు మీద ఒక అపనమ్మకం అనేది అది పోవాలనేది ఒక సదుద్దేశంతో చెప్తున్నది తప్ప కానీ కోర్టు తీర్పుని కామెంట్ చేయడానికి కానే కాదు. ఈ నందిగామలో చాలా చోట్ల అంటే అక్కడ ఈ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఉమెన్స్ హాస్టల్స్. అట్లాంటి వాటిల్లో మొలెస్టేషన్స్ అంటే మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి కేసులు, నెక్స్ట్ కొన్ని చోట్ల ఏంటంటే రేప్ చేసి మర్డర్ చేసినటువంటి కేసులు, నెక్స్ట్ అంటే హాస్టల్స్లోకి చొరబడి ఆ ఆడపిల్లల్ని భయభ్రాంతులు చేసినటువంటి కేసులు, ఇట్లాంటివి చాలా రిపోర్ట్ అవుతూ వచ్చాయన్నమాట. రిపోర్ట్ అవుతూ వస్తే అప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు జరిగినాయి? 2007 ఆ సంవత్సరంలో 2007 సంవత్సరంలో ఇక్కడ నందిగాంలో దాదాపు ఇట్లాంటి కేసులు 17 రిపోర్ట్ అయినాయి అనమాట. అంటే 17 జరిగినాయి. సో ఈ కేసెస్లో అన్నింటిలో కూడా ఏమవుతుందంటే 2007లో జరిగినటువంటి ఈ కేసుల్లో ప్రతి చోట కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే అతను వచ్చిన వ్యక్తి ఎవరైతే ఈ కేసులో ఉన్నాడో అతను సెక్షువల్లీ పర్వర్టెడ్ పర్సన్ లాగా కనపడటం జరిగిందనమాట. 2008 మళ్ళీ ఆగస్టులో ఇంకో కేసు ఏదో అవుతే అప్పుడు ఆ టైంలో ఏలూరు డిఐజీగా ఉన్నటువంటి హసన్ రజా గారు నాకు ఫోన్ చేసి, నేను అప్పుడు అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరిగా ఉన్నాను. సో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళేసి ఈ కేసు అక్కడ కొంచెం అక్కడ జనాలు భయభ్రాంతులు అవుతున్నారు, అది మనకి ఏంటంటే అక్కడ ఈ నేరాలు ఆగాలంటే కరెక్ట్ మనకు దొరకాలి అక్కడ, అందుకోసం మీరు వెళ్ళి దీన్ని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేయండి అని చెప్పి నాకు ఒక రాతపూర్వకంగా కూడా ఒక మెమో లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. 8 ఏళ్ల నరకం, పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదని అంటున్నాడు సత్యంబాబు. అసలు తనని నిందితుడిగా పోలీసులు ఎందుకు అనుమానించారో ఇప్పటికీ అర్థం కావట్లేదంటున్నాడు. పోలీసుల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. ఆయేషా మీరా హత్య తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అప్పుడు తనని పోలీసులు ఈ కేసులో ఎలా ఇరికించారు లాంటి విషయాలన్నీ పూసగుచ్చినట్టు TV9తో చెప్పాడు సత్యంబాబు. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబే నిందితుడు అని చెప్పి జైలుకి తీసుకెళ్లారు. 8 ఏళ్ల పాటు జైల్లో ఉంచాడు. తర్వాత హైకోర్టు తీర్పు ప్రకారం సత్యంబాబు నిర్దోషి అని తేలిన తర్వాత అతన్ని విడుదల చేశారు. అయితే నిర్దోషి అని చెప్పేది వాళ్లే, మొన్నటిదాకా నిందితుడు అతడే అని చెప్పి తీసుకెళ్లేది వాళ్లే. కానీ 8 years పాటు ఒక మనిషి జీవితంలో జైల్లో గడపడం అంటే ఒక సామాన్యమైన చిన్న విషయం కాదు. సరే, ఇప్పుడు బయటకు వచ్చిన సత్యంబాబుతో ప్రస్తుతం నందిగామలో అనాసాగరం వద్దున్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం. మనతో ఉన్నారు సత్యంబాబు తల్లి. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ సత్యంబాబు. అంటే అమ్మా బాగున్నారా? ఎలా ఉన్నావు సత్యంబాబు చెప్పు. బాగా ఉన్నాను. సో నీకు ఫస్ట్ నువ్వు నిర్దోషి అని చెప్పి నువ్వు బయటికి వెళ్తున్నావు అని తెలిసిన వెంటనే ఎలా అనిపించింది నీకు? ఏం చేశావు నువ్వు జైల్లో? నేను జైల్లో రిలీజ్ అవుతున్నానని నాకు చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ మాట్లాడి లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుపు ఆగలేదండి. 9 సంవత్సరాల తర్వాత నేను రిలీజ్ అవుతున్నానా అనే ఒక తెలియనటువంటి ఒక ఇది నాలోకి వచ్చేసి ఆ ఏడుపు తట్టుకోలేక అక్కడ ఉన్న ఒక స్టాప్లో అంటే జైల్లో ఉన్న ఒక వార్డర్తో, సార్ ఇది సార్ నా పరిస్థితి, నేను 9 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నాను, మరి దేవుడి దయ వల్ల నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నా ఫ్యామిలీతో కలిసి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని చెప్పేసి సార్తో చెప్పానండి. సార్తో చెప్పిన తర్వాత సార్ కూడా థ్యాంక్స్ సత్యంబాబు, ఇప్పుడు మీ అమ్మని మీ చెల్లెల్ని జాగ్రత్త చూసుకోమని చెప్పేసి వార్డర్ గారు చెప్పడం జరిగిందండి. అయితే నువ్వు బయటికి వెళ్తున్నావు అని తెలిసిన తర్వాత ఇదంతా జరిగింది చెప్పావు. నిన్ను అరెస్ట్ చేసినప్పుడు 9 ఏళ్ల క్రితం ఏం జరిగింది ఒకసారి చెప్పు. నువ్వు ఎక్కడున్నావు ఆ రోజు? ఏం చేస్తూ ఉండగా పోలీసులు వచ్చి సడన్గా నిన్ను తీసుకెళ్లారు? ఆ రోజు కరెక్ట్గా ఏం జరిగింది ఒకసారి చెప్పు. కొంతమందిని అయితే తప్పు చేసేటప్పుడు పలానా ప్రదేశంలో ఉన్నప్పుడు పట్టుకుంటారు, ఆ తప్పు చేసేటప్పుడు. ఇంకొకరు ఇంకో ప్రదేశంలో ఉన్నప్పుడు పట్టుకుంటారు. నన్ను అయితే ఇంట్లో ఉన్న పనికి వెళ్ళి వచ్చి నాకు కాళ్ళకి నేను టాపి పని చేస్తానండి. నాకు
చేతులకి అరికాళ్ళకి బెజ్జాలు పడిపోయినాయి సిమెంట్ కొరక తిని. మా అమ్మగారు నేను పని చేస్తా కదా సిమెంట్లో అని చెప్పేసి ప్రతిరోజు నాకు నూనెలో పసుపేసి రాస్తుంది నాకు. అంటే ఉదయం మళ్ళీ పనికి వెళ్ళాలి కదా. అంతేగా మరి. అయితే అట్లాగే నేను పడుకున్నాను. నైట్ 11ంటికి మరి పోలీస్ వాళ్ళు వచ్చి నా ఇంట్లో గుంట తీసుకెళ్ళిపోయారు. నైట్ పూట నైట్ వచ్చారు. 2008 ఆగస్టు 11వ తారీఖు నైట్ 11ంటికి వచ్చేసి ఇల్లు తలుపు కొడితే మా అమ్మ తలుపు తీస్తే ఏంటమ్మా అంటే ఇల్లు మొత్తం సోదా చేశారు. నన్ను పట్టుకున్నారు, కాలర్ పట్టేసుకొని ఇల్లు మొత్తం సోదా చేసి ఇంట్లో ఏం దొరకలేదు. దొరకకపోతే ఏంటయ్యా అంటే రేపు పొద్దున్నే మీ అబ్బాయిని పంపిస్తామని చెప్పేసి వారం రోజుల దాకా నన్ను ఎవరికి చూపించలేదు. వారం రోజుల తర్వాత మా వాళ్ళందరూ కలిసి ఇట్లా సత్యంబాబు ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు, ఇట్లా కాదని చెప్పేసి మా వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ మీద కర్రలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే డిఎస్పీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ రాలేదు, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే గుర్తుందా సత్యంబాబు అప్పుడు డిఎస్పీ ఎవరున్నారు? పేరు ఐడియా లేదండి. డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరు రాలేదన్నారండి. తర్వాత మా వాళ్ళందరూ కలిసి మా ఊరోళ్ళందరూ కలిసి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద అనాసారం మెయిన్ రోడ్డు మీద ధర్నా చేశారు. సత్యంబాబుని ఇంట్లో గుంట తీసుకెళ్ళిపోయారు, ఇంత మటుకు బయటికి చూపించలేదు, ఏం చేయాలని చెప్పేసి మరి ఇట్లాగా ఏం చేయాలని చూస్తున్నారని చెప్పేసి మా వాళ్ళందరూ కలిసి ధర్నా రోజుల పాటు నువ్వు కనపడకపోయేసరికి ధర్నాలు చేయడం మొదలెట్టారు రోడ్ల మీద చేశారు. మళ్ళీ ఆ ధర్నా అదే కాకుండా మళ్ళీ ఇక్కడ నందిగాం సెంటర్లో గాంధీ సెంటర్లో మరి డైలీ రోజుకి 10 మంది చొప్పున టెంట్ వేసుకొని సత్యంబాబుని అన్యాయంగా పోలీసు వాళ్ళు ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయి అక్రమంగా నిర్బంధించి మరి మాకు చూపించుకుని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయటం. తర్వాత ఇట్లా ధర్నాలు చేసిన తర్వాత నన్ను బయట పెట్టడం, తర్వాత తీసుకొచ్చి మేషెంట్ ముందర పెట్టడం, మేషెంట్ 14 రోజులు రిమాండ్ ఇవ్వటం, తర్వాత వేరే కేసులో నన్ను రిమాండ్కి పంపించడం. తర్వాత ఈ కేసులో ఇబ్రహీంపట్నం పిఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఈ కేసులో పీటీ వారెంట్ మీద తీసుకెళ్ళిపోయి నన్ను మేస్టెంట్ మొదలుపెట్టిన మేస్టెంట్ 14 రోజుల రిమాండ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ వారం రోజులు నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు. ఏం చేశారు సత్యంబాబు? పంగజీల్చి కొట్టడం, కేసు ఒప్పుకోకపోతే పలానా కేసు ఉంది, ఆ కేసు నువ్వే చేసినావు అని అంటే నాకు తెలియస్తారని, నువ్వే చేసిన ఒప్పుకోకపోతే నీకేదో ఒక విధంగా ఇబ్బంది కలిగిస్తామని చేయటం జరిగింది. అసలు నువ్వు ఫస్ట్ అడిగావా పోలీసుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు నన్ను అన్న క్వశ్చన్ అడిగావా? ఒకటి నేను మా అమ్మగారితో మీ అబ్బాయిని రేపు పొద్దున్నే విడిచిపెడతాం అని అన్నప్పుడు నేను ఇంకా అదే ఆలోచించనే తప్ప నన్ను తీసుకెళ్తారు మనం మామూలుగా మళ్ళీ విడిచిపెడతారేమో అని ఆలోచించనే తప్ప ఇంత సిస్టమేటిక్ జరిగిద్దని నేను కూడా ఊహించలేదు. అంటే పోలీసులు ప్లాన్డ్ గానే చేశారంటావా? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేయాలంటే ముందులే ప్లాన్ వేసుకుంటాడు. ఎవరో కూడా ప్లాన్ వేసుకోకుండా తప్పు చేయరు. ఎందుకంటే ఎవరో కూడా ఇప్పుడు ఒక వ్యక్తి దొంగ ఉన్నాడు, ఇప్పుడు ముందర మ్యాప్ గీసుకుంటాడు, అంటే మనం వెళ్ళిన తర్వాత ఎట్లా ఏంటని చూసుకుంటాడు. అట్లా లేకుండా ఆ ఇల్లు వచ్చింది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తెచ్చుకున్నాం అని ఉండదు. అలాగే మరి ఒక వ్యక్తిని మరి ఏ విధంగా మరి వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయో మరి నాకైతే తెలియదు, అది భగవంతుడికి తెలుసు. మరి ఏ విధమైన ఆలోచనలతో నన్ను మరి తీసుకెళ్ళిపోయారనేది మరి అక్కడ ఆ సమయంలో దర్యాప్తు ఉన్న అధికారులకు తెలుసు, మరి పైన ఉన్న దేవుడికి తెలుసు. సరే, వారం రోజుల పాటు 2 వారాల పాటు నిన్ను రిమాండ్లో జైల్లో పెట్టినప్పుడు నిన్ను కలవడానికి మీ అమ్మ వచ్చేదా? నేను కల్పించేవాళ్ళ మీ వాళ్ళతో? అయితే అసలు ఎవరితో మాట్లాడేవాడివి కాదా? అయితే మా అమ్మగారు వచ్చేవాళ్ళు. మా అమ్మగారితో మాట్లాడినప్పుడు మా అమ్మ ఏడుస్తూ ఉండేది. మా చెల్లెలు కూడా హాస్టల్లో ఉండే మా చెల్లెలు నా గురించి మనాది పెట్టుకొని మనిషి చాలా వాటికి ఇదైపోయింది. తర్వాత మా అమ్మగారు కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చారమ్మ నువ్వేం టెన్షన్ పడ, మాకు భగవంతుడు మన ఎందున్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏ విధమైనటువంటి అన్యాయం చేయడో, నేను నిర్దోషిని కాబట్టి నిర్దోషి అయినటువంటి వ్యక్తి మరి అతని మీద నేరం రుజువు అవ్వదు, కాబట్టి నిర్దోషి మీద నేరం రుజువు అవ్వదు. అందుకనే నువ్వేం టెన్షన్ పడమాకు, నేను నిర్దోషిగా
నేను బయటకు వస్తాను అని చెప్పినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. మీ అబ్బాయిని జైలుకి తీసుకెళ్లేటప్పుడు అంటే పోలీసులు వచ్చి రాత్రి 11 గంటలకి పోలీసులు వచ్చి తీసుకెళ్తే తెల్లారితే పంపించేస్తామని చెప్పారు. తెల్లారింది అట్లాగా వారం రోజులు గడిచిపోయింది. మీరు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నాడు, వెళ్ళి అక్కడ బాధపడేవాడని చెప్తున్నారు. ఎప్పుడన్నా మీతో బాధపడ్డా సత్యం బాబు పోలీసులు నన్ను కొడుతున్నారమ్మా, అనవసరంగా కొడుతున్నాడమ్మా అని ఎప్పుడన్నా బాధపడ్డా నీతో? ఏం చెప్పాడు? పడతానమని చెప్పేవాడు. ఇక నేను బాధపడి ఏడుతుండే నాకు ఇది చెప్పేవాడు, నేను బాగానే ఉండాలమ్మా నువ్వు బాధపడగాక అనేవాడు. వాడు కూడా వాళ్ళు బాధ పెట్టే నాకు చెప్పడం, నేను బాధపడి ఏడుతున్నాను. అట్ట జరిగింది. దేవుడు ఏసై నా ఎందు నుండి మా ప్రార్థన వల్ల ఎట్లా కట్ట ఒడ్డును బడి బయటకు వచ్చాడు. సరే, తల్లికి చెప్పలేదు, తల్లి ఎక్కడ బాధపడుతుందా అని నువ్వు మాట్లాడలేదు, అర్థమవుతుంది, నీ కండిషన్ కూడా అర్థం చేసుకోగలను. అయితే ఒకసారి 8 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు నువ్వు జైల్లో ఉంటే ఎట్లా ఉండేది నీకు? జైల్లో ఏం చేసేవాళ్ళు? పోలీసులు నీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? అయితే పోలీసులు అంటే బయట వరకు వస్తుంది, జైలు అయితే పోలీసుకి సంబంధించింది కాదు. అది పోలీసు శాఖ వేరు, జైలు శాఖ వేరండి. జైలు శాఖ వాటికి ఖైదీల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి కొన్ని సంస్కరణలు చేసి వాళ్ళలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మళ్ళీ బాహ్య ప్రపంచంలో తీసుకెళ్లాలని చెప్పేసి కొన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కొన్ని క్రమశిక్షణ కలిగిన పద్ధతులు నడిపిస్తుంటారు. అయితే నన్ను జైలు అధికారులు అయితే నేను జైలు మాన్యువల్కి విరోధంగా వెళ్ళిపోయేవాడిని కాదు, జైలు అధికారులు కూడా నన్ను ఏ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న జైలు అధికారులు నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చారు. ఏం టెన్షన్ పడమాకు సత్యంబాబు, దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. సో ఎటొచ్చి నీతో కొంచెం కఠినంగా ప్రవర్తించింది పోలీసులే, జైలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను బాధ పెడతాడు అంటే పలాని వ్యక్తి అని మనకు తెలుసు. అలాగే నేను ఈ బాధ నా కుటుంబం ఎంత బాధపడుతుందంటే అది మీ అందరికీ తెలిసింది. ఎందుకు పోలీసులు నీ చేత అంత నేరం ఒప్పించాల్సినంత అవసరం? నువ్వేమో సాధారణంగా కూలి పనులు చేసుకుంటూ తాపి పని చేసుకుని కూలివాడివి అని చెప్తున్నావు. నీ మీద అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం పోలీసులకి ఏముంది? ఎందు నిమిత్తం మరి అది ఆ విధంగా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఏ విధంగా ఎందు నిమిత్తం కక్ష పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నాకు వెనక ముందు ఎవరూ లేరు. ఎందుకంటే నేను చాలా పూర్ ఫ్యామిలీ, అంటే ఎంత పూర్ అంటే ఇంకా చాలా అసలు ఒక విధంగా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అంత దీనాస్తులో ఉన్నటువంటి నా కుటుంబం. అంటే నాకు అంటే పొలిటికల్గా నాకు ఎవరు కూడా సపోర్ట్ లేరు. పొలిటికల్గా సపోర్ట్ ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. పొలిటికల్గా నన్ను ఏం చేసినా ఎవరు ఏం చేయరు అనే భావనతో నన్ను ఈ కేసులో తీసుకెళ్ళిపోయి నన్ను ఇరికించడం జరిగింది. ఈ కేసులు నా మీద పెట్టి అన్యాయంగా నా మీద అన్యాయంగా జనాల దృష్టిలో ఇతను దోషి అని ముద్ర పడేలాగా చేశారు. ఏమైతేనే నాకు హైకోర్టు ఎలా దోషి అని ముద్ర పడే చర్యలు పోలీసులు ఏం చేశారు నీ మీద చెప్పగలవా? అది చెప్పుకోవడానికి కూడా చాలా భయంకరంగా, అది మన మామూలుగా ఓపెన్గా చెప్పాలంటే కొంచెం చాలా భయంకరంగానే ఉంటుంది. కానీ అది దేవుడి కృపదయ వల్ల చేయని నేరానికి నా మీద అన్యాయం కేసులు పెట్టేసి జైలుకి పంపించిన తర్వాత నాకు కాలు చచ్చిపడిపోవటం, తర్వాత ఆ కాలు చచ్చిపడిపోయిన ఆ టైంలోనే నాకు శిక్ష పడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, అలా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 2012లో నాకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 2012లో నాకు కొంచెం ఆరోగ్యం కొంచెం అంటే అన్ఫిట్గా ఉన్న నేను కొంచెం ఫిట్ అవ్వటం జరిగింది. నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నావు, జైలుకి వెళ్ళిన తర్వాతే నీ ఆరోగ్యం క్షీణించింది అని చెప్తున్నారు, వాస్తవమా? అయితే జైలుకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అందరిలాగా నేను నడుచుకుంటానని తీసుకెళ్ళిపోయారు. జైలుకి వెళ్ళిన తర్వాత కాళ్ళు చచ్చిపడిపోయినాయి. అంటే ఆ రోజు ఇచ్చినటువంటి బీటింగ్ వలన, కోటింగ్ వలన, తర్వాత దీనికి తోడు జీబీ సిండ్రోమ్ అని చెప్పేసి నరాలకు సంబంధించిన జబ్బు అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పారు. అయితే కొన్ని విషయాల్లో నరాల మీద పడ్డ ఒత్తిడి వలన చాలా వాటికి ఇబ్బందే. కాబట్టి మరి చచ్చిపడిపోవటం, ట్రీట్మెంట్ తీసుకోవటం వలన రీకవర్ అవ్వగలిగాను.
రీకవర్ అవ్వగలిగాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు నువ్వు చెప్తున్నట్లుగా ఆ జనరల్ బాడీ సిండ్రోమ్ అన్నదానికి పోలీసులు నిన్ను పెట్టిన చిత్రహింసకి ఆ జబ్బు వచ్చింది అనడానికి సంబంధం ఏం లేదా? ఏం లేదంటే మరి మీరు అడిగే ప్రశ్నకి అయితే నేనైతే సమాధానం చెప్పలేను. కాదు సత్యం బాబు, నేను అడిగేది ఏంటంటే నిదానంగానే నువ్వు ఉన్నది ఉన్నట్లు చెప్పావనుకో, నువ్వు ఇప్పటిదాకా దేశం మొత్తం నీకే సపోర్ట్ చేస్తుంది కదా, ఇంకాస్త నీకు సపోర్ట్ చేయడానికి అవకాశం కల్పించిన వాడు అవుతావు. ఇప్పుడు దాచావనుకో విషయం వేరుగా ఉంటుంది. విషయం దాయటమే ఉందండి. పోలీసు వాళ్ళు నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత కాలు చచ్చి పడిపోవటం, ట్రీట్మెంట్ తీసుకోవటం, మళ్ళీ తర్వాత నాకు శిక్ష చేసే రోజు కూడా కాలు చచ్చి పడిపోయి ఉన్నాయి. తర్వాత 2012లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 2012లో రీకవర్ అవ్వటం జరిగిందండి. తర్వాత ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంకా అక్కడ స్టీల్ జైల్లో వర్క్షాప్లో పని చేసుకుంటున్నాను. సరే, ఇప్పటి వరకు సత్యం బాబు స్వయంగా తనే చెప్పడం జరిగింది పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించేవారని, చెయ్యని తప్పుకి తననే దోషిగా ఒప్పుకునే వరకు చిత్రహింసలు పెట్టేవాళ్ళని ఇలా స్వయంగా సత్యం బాబు ఒప్పుకుంటున్నాడు. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా TV9తోనే మాట్లాడారు ఇన్స్పెక్టర్ రంగనాథ్ గారు. ఆ టైంలో 2007-2008 టైంలో అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరిగా పనిచేస్తున్నారు రంగనాథ్ గారు. ఎక్స్క్లూజివ్గా TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రంగనాథ్ గారు కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. ఆ విషయాల్లో వాస్తవం ఎంత అన్నది కూడా సత్యంబాబుని అడిగి తెలుసుకుందాం. సత్యంబాబు, 2007 ఆ టైంలో 17 కేసులు నమోదయ్యాయి నీ మీద. ఆ 17 కేసులు నువ్వు ఆడపిల్లల్ని టీజ్ చేసావని, వాళ్ళని ఏడిపించేవాడివని, చాలా రకాలుగా వాళ్ళని బాధ పెట్టేవాడివని, ఆ కేసుల గురించి స్పెసిఫిక్గా నేను అడగక్కర్లేదు. ఈ కేసులకి సంబంధించి నువ్వేం చెప్తావు? అయితే యాక్చువల్గా మేడం నేను వేరే కేసులో నేను రిలీజ్ అయ్యాను. రిలీజ్ అయిన 14 రోజులకి నన్ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఒక కానిస్టేబుల్ నన్ను, సత్యంబాబు జైలు నుంచి ఎప్పుడు వచ్చిన సత్యంబాబు వేరే కేసులో నుంచి అని అన్నాడు. సారు నేనే 4 రోజులు అవుతుంది సారు అని చెప్పాను మేడం. చెప్పిన తర్వాత సత్యంబాబు నువ్వు ఆడపిల్లగా హాస్టల్లోకి వెళ్తున్నావు అంట కదా, ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంట అసభ్యకరంగా, ఆడపిల్లగాలు చెప్తున్నారు సత్యంబాబు హాస్టల్లో పిల్లగాలని అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, సారు సరే నేను హాస్టల్లోకి వెళ్తున్నాను, ఆడపిల్లగాలు నేర్పిస్తున్నాను, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారు. హాస్టల్లో నేను ఎవరినన్నా అమ్మాయిని ప్రేమించుంటే ఆ అమ్మాయి కోసం వెళ్తుంటే వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఆడపిల్లగాళ్ళకి నచ్చక ఇట్లా సత్యంబాబు మమ్మల్ని ఇట్లా చేస్తున్నానని చెప్పేసి చెప్పిన ఒక అర్థం ఉంది సారు. నాకు ఎవరూ లేనప్పుడు అసలు హాస్టల్లోకి వెళ్ళి ఆడపిల్లగాల విషయంలో ఆ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం నాకు ఉందా? నాకు ఒక చెల్లెలు ఉంది, నేను అలాగ ప్రవర్తించాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పినప్పుడు సరే సత్యంబాబు వెళ్ళి అన్నాడు.